కొంతకాలంగా చూస్తే ఏపీ రాజకీయాల్లో కూటమి పవర్ఫుల్ గా మారింది. రాష్ట్రంలో అధికారంతో పాటు కేంద్రంలోని ప్రభుత్వం సహకారం ఉంది. అంతేకాదు మిత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన వెనుక బలమైన సామాజిక వర్గం, పుష్కలమైన సినీ గ్లామర్, యువత, మహిళల అండ ఇవన్నీ కూటమికి కొత్త శక్తినిస్తున్నాయి. బీజేపీ మద్దతుతో మధ్యతరగతి, ఉన్నత విద్యావంతులు, ఉన్నత వర్గాల మద్దతు మెండుగా దక్కుతోంది. ఇక సమయానికి లోకేష్ అందుకుని వచ్చారు. చంద్రబాబు చాణక్య రాజకీయం ఉండనే ఉంది. దాంతో వైసీపీని పద్మవ్యూహంలో ఇరికించి మరీ కకలావికలం చేస్తున్నారు. ఇక వైసీపీ తీరు చూస్తే మొదటి నుంచి ఒంటరిగా పోరాగా ఉంది. మిత్రులెవరూ లేక కలిసిరారా అన్నది తెలియదు, కానీ పైన దేవుడు కింద ప్రజలు తోడుంటే చాలు అన్న పడిగట్టు పదాలతో జగన్ తన దశాబ్దన్నర రాజకీయాన్ని నెట్టుకునొచ్చారు. ఇందులో ఓటములు, గెలుపులు ఉన్నాయి. కానీ 2024లో ఎదురైంది భయంకరమైన ఓటమి. పైగా జగన్ ఏమిటి, ఆయన పాలన ఏమిటి అన్నది జనాలు చూసేశారు. దాంతో దాన్ని మరిపించేలా జనాలను ఆకట్టుకుని మళ్లీ కుర్చీని అందుకోవడమే అంటే అది చాలా కష్టసాధ్యమైన పనంటున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు చూసుకుంటే విపక్షంలో ఉన్న కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ కూటమి కంటే కూడా వైసీపీనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్న నేపథ్యం ఉంది. దాంతో ఒంటరి పోరుతో వైసీపీ కూటమిని ఎదుర్కోవడం సాధ్యం కాదని ఏడాది పరిణామాలు తెలియజేస్తున్నాయంటున్నారు. వైసీపీ నేతలంతా మౌనం దాల్చారంటే కేసుల మీద కేసులు పెడుతూ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న కార్యక్రమాల వల్లనే అంటున్నారు. ఏముంది, కళ్ళు మూసుకుంటే మరో 4 ఏళ్లే కదా, కేసులకు, జైళ్లకు భయపడ్డం ఎందుకు అని జగన్ ఎంత చెప్పినా వాటిని ఎదుర్కొనే వారికే ఆ బాధ, భయం తెలుస్తాయంటున్నారు. పైగా కొందరు నేతల మీద కేసులు పెట్టి మరీ బెయిల్ ఒక కేసులో వస్తే మరో కేసులో జైల్లో ఉంచే సీన్ కనిపిస్తోంది. దీన్ని చూసిన వైసీపీ నేతల్లో చాలా మందికి నైతిక స్థైర్యం దెబ్బతింటోందంటున్నారు. ఇక కేంద్రంలో బలంగా ఎన్డీఏ సర్కార్ ఉంది. మోడీ, బాబు, పవన్ జోడీతో ఏపీలో అద్భుతాలే అని నమ్మేవారున్నారు. దాంతో ఏడాది గడిచిన తర్వాత చూసుకుంటే పథకాలు అమలు చేయలేదన్న అసంతృప్తి అయితే కూటమి ప్రభుత్వం మీద ఉన్నా అది వైసీపీకి గ్రాఫ్ పెంచేలా కలిసి రావడం లేదంటున్నారు. కూటమిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో వైసీపీ ఉందంటున్నారు. దాంతో కూటమి మీద ఒంటరి యుద్ధం కంటే జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీతో కానీ, కూటమితో కానీ జట్టు కట్టి ముందుకు సాగితేనే వైసీపీకి కొంత బలం, కొత్త ఉత్సాహం వస్తాయంటున్నారు. దీని మీద తెలంగాణకు చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచ ఐలయ్య అయితే జగన్ కి మంచి సూచనలు, సలహాలే ఇచ్చారు. జగన్ కి కాంగ్రెస్ తో విభేదాలుంటే వేరే ఇతర పార్టీలతో అయినా సఖ్యతను నెరిపి జాతీయ స్థాయిలో పోరాటం చేయడం ద్వారా మాత్రమే ఏపీలో కూటమిని కట్టడి చేయగలరంటున్నారు. అలా కాకుండా గతంలో మాదిరిగా పాతకాలం రాజకీయం చేస్తామంటే మాత్రం కుదరని వ్యవహారం అంటున్నారు. మొత్తానికి చూస్తే కూటమి ఎత్తులు, వ్యూహాల ముందు జగన్ బలం ఏమాత్రం సరిపోవడం లేదని విశ్లేషణలైతే ఉన్నాయి. జగన్ జట్టు కట్టాల్సిందే అని, లేకపోతే వైసీపీకి 2029 ఎన్నికలు అతిపెద్ద సవాల్గా మారతాయంటున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం ఏం ఆలోచించుకుంటుందో చూడాల్సి ఉంది.